గారి నాయకత్వం, సంజయ్ నాయకత్వం, కృష్ణ తోడని నాయకత్వం, బల బల భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మన భారతదేశంలో ఏప్రిల్ 30వ తారీఖు నిన్న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో భారత జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని ప్రధానమంత్రి మరియు మంత్రులు హామీ ఇవ్వడం జరిగింది. ఇటు కులగణన అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన విషయము ఎలక్షన్ రాగానే తెరపైకి తేవడం, మళ్ళీ మర్చిపోవడం, పబ్లిక్ ను రెచ్చగొట్టడం తప్ప కులగణన ఎప్పుడు కూడా చేయలేదు. అట్టి చరిత్రాత్మక నిర్ణయము మా నరేంద్ర మోడీ గారు, మన భారత ప్రధానమంత్రి వర్యులు, కేబినెట్ మంత్రులు తీసుకోవడం జరిగింది. మనకు జనగణన 2011లో జరిగింది. తర్వాత 10 సంవత్సరాల కాలంలో మళ్ళీ జరగాల్సి ఉండగా అప్పుడు కరోనా కష్టకాలం సంభవించి దేశమంతా అతలాకుతలమైంది కాబట్టి వాయిదా వేయడం జరిగింది. అట్టి కులగణన వాయిదాతో నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ జనగణనతో పాటు దేశం మొత్తం కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని మంచి సందేశంతో భారత పౌరులందరూ స్వీకరించాలని కోరుకుంటూ ప్రధానమంత్రి గారు నిన్న సందేశాన్ని వెలువరించడం జరిగింది. అదే కాకుండా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అప్పటి ప్రధానమంత్రి కులగణనను పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే అదే మంత్రిత్వంలో ఉన్న చిదంబరం గారు కులగణన సాధ్యం కాదని చెప్పారు. ఒక ప్రధాని బిల్లు ఆమోదం పెట్టినాక ఒక ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం కాదు, కుదరదన్నారు. వాళ్ళకు సఖ్యత లేకనే కులగణన విషయం మర్చిపోయి చేయలేక వాళ్ళు గవర్నమెంట్ ఇంటికి కూడా చేయని పనిని ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి జనగణనతో పాటు కూడా కులగణన చేసి తీరుతామని చెప్పడం మన భారత పౌరులందరికీ సంతోషకదాయకమైన విషయం. అట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని భారత పౌరులు గౌరవించి వచ్చే జనగణన కులగణన సర్వేలో అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు ఖానాపూర్ మండల బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్ గారి, జిల్లా కౌన్సిల్ మెంబర్ టేకు ప్రకాష్ గారి, జిల్లా సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అనేక సార్లు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పటికైనా ప్రజలు గమనించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని తెలియజేయడానికి ఇది ఒక సంకేతంగా భావిస్తూ భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఏదైతే నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనతో పాటు కులగణన కూడా చేపడతామని చెప్పిర్రో ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి మరొక మైలురాయిలా ఉంటుంది. కాంగ్రెస్ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా గానీ కులగణన అని అన్నది తప్పితే అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలోనే వాళ్ళ మంత్రివర్గమే దీనికి ఆమోదించలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. దీనికి దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత మంచి పాలన, సుపరిపాలన అందిస్తారని చెప్పి ప్రజలకి ఆల్రెడీ నమ్మకం కలిగింది. మరో మైలురాయిని బీజేపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతా. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మన దేశ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, అదేవిధంగా మా దేశ ప్రజలు ఆయన పైన పెట్టుకున్న నమ్మకాన్ని ప్రధానమంత్రి గారు కూడా నెరవేరుస్తారని చెప్పి ఈ సభాముఖంగా ప్రెస్ మీట్లో తెలియజేస్తున్నారు.